బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న ప్రధాని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నెల 8 సాయంత్రం 4:15 విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని సిరిపురం కూడల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు తిరిగి భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ప్రధాని మోదీ విశాఖ వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే సభకు 1,70,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి నారా లోకేష్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి మోదీ విశాఖకు రానున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రో ప్రాజెక్టుతో పాటు బల్క్ డ్రగ్ 2,000 ఎకరాలకు సంబంధించి బల్క్ డ్రగ్ ప్రాజెక్టుని సైతం కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దానితో పాటు దక్షిణ కోస్తాంధ్ర రైల్వే జోన్, ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ అయినటువంటి దక్షిణ కోస్తాంధ్ర రైల్వే జోన్ పనులకు సైతం కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి స్వయంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా రైల్వే జోన్కు సైతం కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అలాగే మంత్రులు సైతం కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి జన సమీకరణతో పాటు భద్రతకు సంబంధించి అలాగే ఇతర అంశాలకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. దాదాపుగా 1,70,000 నుంచి 2,00,000 మంది వరకు కూడా ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా వచ్చే వారందరికీ దాదాపుగా 2,000 బస్సులను సైతం కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా భద్రతకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పటిష్టమైన భద్రతను సైతం కూడా ఏర్పాటు చేసేందుకు పోలీసులు సైతం కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. మరొక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 40 కమిటీలు సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో విజయవంతం చేసేందుకు సైతం కూడా 40 కమిటీలు సైతం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఇప్పటికే జిల్లా కలెక్టరేట్కు చేరుకొని అధికారులతో సమీక్ష అనేది నిర్వహించనున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం ఇక్కడ ప్రాంతంలో ఏవైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ప్రాంతంలోనే ప్రధానమంత్రి మోడీ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం ఆయన సైతం కూడా ఈ సభా స్థలాన్ని సైతం కూడా పరిశీలించనున్నారు. ఏమైనా మార్పు చేర్పులు ఉంటే సైతం కూడా ఆయన చెప్పనున్నారు. అయితే దాని తరువాత అక్కడికి సంబంధించి ఆయనకు స్వాగత ఏర్పాట్ల దగ్గర నుంచి ఇటు అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఉన్న నాయకులందరితో కూడా టీడీపీ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ విధంగా స్వాగత ఏర్పాట్లు చేయాలి అనే దాని మీద కూడా ఆయన ఈ రోజంతా కూడా బిజీగా అయితే గడపనున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం కూడా ఇటు బీజేపీ నేతలు సైతం కూడా ఘన స్వాగతం పలికేందుకు అయితే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సైతం కూడా మొత్తం ఈ వెంకటాద్రి వంటిల నుంచి ఇటు సిరిపురం కూడలి వద్ద ఉన్న వెంకటాద్రి వంటిల దగ్గర నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా అయితే ఆయన ఇక్కడ వరకు రానున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీగా వచ్చిన తర్వాత ఆ ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని శంకుస్థాపన చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత భువనేశ్వర్ వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి పర్యటనకు సంబంధించి అయితే ఇప్పటికే ఏర్పాట్లు అనేవి కూడా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ప్రధానంగా మొత్తం 2 స్టేజీలను అయితే సిద్ధం చేశారు. 3వ స్టేజ్ సైతం కూడా సిద్ధమవుతుంది. వీటిలో ముఖ్యంగా ఉన్న ఈ మిడిల్ స్టేజ్ అయితే ఉంది. ఇక్కడి నుంచే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. 8వ తేదీన సాయంత్రం 4:30 ప్రాంతంలో ప్రధాని విశాఖకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.